ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దేవుడా, అఖిల్కి కోపం తగ్గించు. ఈ రోజు ఫ్లవర్ వాస్ తగిలి నా ఫేస్ పాడిపోయేది. నా గ్లామర్ తగ్గితే నేను బతకలేను. స్వామి, ఈ రోజే లాయర్ గారి దగ్గరికి వెళుతున్నాను. నా రాజాకు ఎలాగైనా బెయిల్ వచ్చేలా చూడు. జంటగా వచ్చి నీ మొక్కు చెల్లించుకుంటాము. అఖిల్కి త్వరగా కాళ్ళు రావాలి. మా ప్రయత్నం మేం చేస్తున్నాం. మీ ఆశీర్వాదం కూడా కావాలి స్వామి. మా కుటుంబం ఎప్పటికీ బావుండాలి. మా బాబాయ్ త్వరగా లేచి నడవాలి దేవుడా. అమ్మా, హోమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీరు కాసేపు వేచి ఉండాలి. అలాగే పంతులు గారు, వెయిట్ చేస్తాం. ఏర్పాట్లు పూర్తి అవగానే పిలవండి. అలాగేనమ్మా. హోమం ఏంటి వసు? అఖిల్ త్వరగా లేచి నడవాలని అఖిల్ హారికలతో హోమం చేయించబోతున్నానక్క. ఎందుకా గుడికి తీసుకొచ్చారు? పొద్దున్నే హోమం ఏంటి చిరాక. పోని పబ్కెళ్తావా హ్యాపీగా? చాలా మంచి డెసిజన్ అక్క. మా ట్రీట్మెంట్ తో పాటు అఖిల్ బావకి ఆ దేవుడి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి. అందుకే మమ్మీ హోమం ప్లాన్ చేసింది. మీరందరూ కాసేపు వెయిట్ చేయండి. హారిక, నువ్వు ఒకసారి ఇలా రా. ఇదేంటి హారికను పక్కకు తీసుకెళ్తోంది? ఏం చేయబోతోంది? ఏంటక్క? అఖిల్ నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు హారిక. నీకు అఖిల్ అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. కానీ ఆ ప్రేమ ఇష్టం మాటల్లో ఉండకూడదు, చేతల్లో కూడా ఉండాలి. నన్ను చెప్పనివ్వు. నీ వల్లే అఖిల్కి యాక్సిడెంట్ అయింది. అది పదే పదే చెప్పి నిన్ను గిల్ట్ ఫీల్ చేయడం నా ఉద్దేశం కాదు. అఖిల్ని చూసుకోవడం నీ బాధ్యత. తను నీ భర్త. తనని వదిలేసి నువ్వు నీ ఫ్రెండ్స్తో పార్టీలకు వెళ్ళడం పద్ధతి కాదు. అఖిల్ని వదిలేసి నైట్ పబ్బుకు వెళ్ళావు. ఫుల్గా తాగి ఇంటికొచ్చావు. అఖిల్ పరిస్థితి గురించి నువ్వు కాస్త కూడా ఆలోచించలేదు. నీ స్వార్థం నువ్వు చూసుకుంటున్నావు. ఇది కరెక్ట్ కాదు. అది నీకు ఇది నీకు చెప్పడం నాకు అనవసరం. కానీ ఇలా స్మూత్గా కాకుండా ఇంకోలా కూడా చెప్పగలను. ఇంకోలా అంటే ఎలా? నేను చెప్పేది విను హారిక. నాతో వాదిస్తే బాతలు పెట్టేస్తాను. నైట్ నువ్వు తాగి వచ్చినప్పుడే నీ 2 చెంపలు పగలగొట్టాలనిపించింది. పొద్దున్న అఖిల్ నీ మొహం పగలగొట్టక ముందే నేను నీ మొహం పచ్చడి చేద్దామనుకున్నాను. కానీ ఎందుకు ఓపిక పట్టానో తెలుసా? ఇలా గుడికి పిలిచి మంచిగా చెప్దామని. ఇప్పుడు కూడా నువ్వు నా మాటని వినలేదనుకో, నా స్టైల్లో చెప్పాల్సి వస్తుంది. అది నువ్వు తట్టుకోలేవు. తోడి కోడలువని కూడా చూడకుండా తోలు బలి చేస్తాను.
ఏమే అఖిల్ని పట్టించుకోకుండా పబ్బులకి వెళ్తావా? పార్టీలకు వెళ్ళి తాగి తందనాలాడతావా? హ? కట్టుకున్న భర్త అంటే అంత చులకనైపోయిందా నీకు? హ? ఈ రోజు నీ చర్మం మలిచి చెప్పులు కుట్టించుకుంటాను. హ? అమ్మా, తలుచుకుంటేనే భయంగా ఉంది. అదే కానీ జరిగితే ఈ బక్కది పైకి పోవడం ఖాయం. అఖిల్కి క్యూర్ అయ్యే వరకు నువ్వు అణిగి మణిగి ఉండాలి. అఖిల్ పక్కనే ఉండాలి. కాదని బయటికి వెళ్ళావో అటు నుంచి అటే నిన్ను మీ పుట్టింటికి పంపించేస్తాను. మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టకుండా చేస్తాను. చెప్పింది అర్థమైంది కదా? బుద్ధిగా ఉండు. అఖిల్ కోలుకున్నాక నేనే మీ ఇద్దరిని మంచి టూరిస్ట్ ప్లేస్కి హనీమూన్కి పంపిస్తాను. హ్యాపీగా ఎంజాయ్ చేసి వద్దురు గాని. పద. అమ్మా, ఈ వసు మామూలుది కాదు. ఇది మంచికి మంచి, చెడుకు చెడు. నేను కూడా దీంతో జాగ్రత్తగా ఉండాలి. నా రాజాని పెళ్లి చేసుకుని హనీమూన్కి వెడతాను. బాబాయ్, టెంపుల్ చాలా బాగుంది కదా? మనం రోజే గుడికొద్దాం బాబాయ్. అలాగే. అఖిల్, హారిక, కాసేపట్లో మీరిద్దరూ హోమంలో కూర్చోవాలి. ఈలోపు మీరు గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసిరండి. హారిక, అఖిల్ని తీసుకుని వెళ్ళు. దీనికి భయం మొదలైనట్టుంది. హారికతో ఏం చెప్పావు వసు? చెప్పాల్సింది చెప్పానక్క. హారిక విన్నదా? వసక్క చెబితే వార్ వన్ సైడే కదక్కా. వదినేం చెప్పింది హారిక? ఏదో చెప్పిందిలే అఖిల్. ఇక నుంచి నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. కేర్లెస్ గా ఉండకుంటే చాలు. హారిక, హేయ్! జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.